ఫ్రెండ్స్, ఈ వీడియో టైటిల్ థంబ్నెయిల్ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. మొదటిసారి ఎవరైతే విమాన ప్రయాణం చేస్తూ ఉంటారో వాళ్ళని ఉద్దేశించి చేస్తున్న వీడియో ఇది. యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే రీసెంట్ టైమ్స్లో నేను మలేషియాకి వెళ్ళాను. ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఒక అతను వచ్చి నన్ను కలిశాడు. యాక్చువల్లీ అతను ఎవరో నాకు తెలియదు. కాకపోతే అతను ఏమి ఇంట్రడ్యూస్ చేసుకున్నాడంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడట. కాకపోతే వాళ్ళ నాన్న సడన్గా చనిపోయేసరికి జనరల్గా అతను రైలు యూస్ చేసి ప్రయాణం చేస్తూ ఉంటాడట. సో దానికోసం 2 రోజులు టైం పట్టుద్ది. కాకపోతే మొట్టమొదటిసారి ఫ్లైట్ జర్నీ చేస్తున్నాడు. కాకపోతే ప్రాసెస్ అనేది ఏం అతనికి తెలియదు. వాళ్ళ నాన్న చనిపోయాడు కాబట్టి ఫ్రెండ్స్ని అడిగి టికెట్ బుక్ చేసేసుకొని ఒక ప్రింట్అవుట్ తీసేసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చేసాడు. సో అలా అతను తీసుకొచ్చిన ప్రింట్అవుట్ ఏదైతే ఉంటుందో నాకు చూపించుకుంటూ ఎలా వెళ్ళాలి భయ్యా, ఏం చేయాలి భయ్యా, నాకు ఏం అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అడిగితే నేనైతే అతనికి కొంచెం గైడెన్స్ ఇచ్చాను. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది ఇలా మొట్టమొదటిసారి విమాన ప్రయాణాలు చేసే వాళ్ళు ఉంటారు. ఎస్పెషల్లీ వేరే కంట్రీస్కి జాబ్స్ కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. యాక్చువల్లీ ఇటువంటి ఇన్సిడెంటే నాకు దుబాయ్లో కూడా జరిగింది. నేను దుబాయ్లో ల్యాండ్ ఎయిర్పోర్ట్ బయటకు వచ్చిన తర్వాత యూపీ అతను అనుకుంటా పని చేయడానికి వచ్చాడు. కాకపోతే అతను ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎవరికైతే కాల్ చేయాలి అనుకుంటున్నాడో వాళ్ళకి కాల్ చేయడానికి అతని దగ్గర ఇంటర్నెట్ లేదు. సో మరి వైఫై తోటి కనెక్ట్ చేసుకోవచ్చు ఎయిర్పోర్ట్లలో, ఆ విషయం అతనికి ఐడియా లేదు. సో మరి అక్కడ కూడా అతనికి నేను గైడెన్స్ ఇచ్చాను. సో ఇటువంటి పరిస్థితులు అనేవి మొట్టమొదటిసారి విమాన ప్రయాణం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎదురవుతాయి. కాబట్టి వాళ్ళని ఉద్దేశించి వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క విషయం గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కూడా మొట్టమొదటిసారి ఫ్లైట్ ఎక్కినప్పుడు ప్లస్ ఇంటర్నేషనల్ ప్రయాణం చేసినప్పుడు నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్గానే అనిపించింది. ఇటువంటి కన్ఫ్యూజన్ అనేది ఎదురవడం అనేది చాలా కామన్. ఎందుకంటే డే టు డే లైఫ్లో మనము బస్సులోకి వెళ్ళేసి టికెట్ కొనుక్కొని మనకు కావాల్సిన సీట్లో కూర్చొని వెళ్ళిపోతూ ఉంటాం. అదే ట్రైన్లో అయితే ఏ సీట్ అయితే రిజర్వేషన్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళేసి కూర్చుంటాం. నెక్స్ట్ ఆటోల గురించి మాట్లాడినా వేరే ట్రాన్స్పోర్టేషన్స్ గురించి మాట్లాడినట్టయితే ఎటువంటి టికెట్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటాం. కాకపోతే మన ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఈ ప్రాసెస్ అనేది కొంచెం చేంజ్ ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వడం అనేది కామన్. సో మరి టైం వేస్ట్ చేయకుండా దీనిలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంతో పాటే కొన్ని ట్రావెలింగ్ హ్యాక్స్ కూడా ఉంటాయి, వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం టికెట్ బుక్ చేసుకోవాలి అని అంటే గోఇబిబో, మై ట్రిప్, ఫ్లిప్కార్ట్లో నుంచి బుక్ చేసేసుకోవచ్చు. లేదా స్కై స్కానర్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ ప్రయాణం చేసే వాళ్ళైతే స్కై స్కానర్ యూస్ చేయండి. దీన్ని యూస్ చేసినట్టయితే మనకు ఏ ప్లాట్ఫామ్లో టికెట్ ధర అనేది తక్కువ ఉంది, లేకపోతే ఏ ఎయిర్లైన్స్లలో టికెట్ ధర అనేది తక్కువ ఉంది అనేది మనకు అక్కడ చూపిస్తుంది. కాబట్టి మనము మన కన్వీనియంట్ని బట్టి, మన బడ్జెట్ని బట్టి టికెట్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకోవడం చాలా సింపుల్. మనం మూవీ టికెట్ ఎట్లా బుక్ చేసుకుంటామో అంత ఈజీగా అయితే బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంటర్నేషనల్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మాత్రం మన దగ్గర పాస్పోర్ట్ ఉండాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా దానిలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు పాస్పోర్ట్ నెంబర్ అదంతా తెలిసి ఉండాలి. దీంతో పాటే మనము ఒకవేళ ట్యూస్డే, వెడ్నెస్డేలో కనుక టికెట్ బుక్ చేసుకున్నట్టయితే మనకు కాస్ట్ అనేది తక్కువ పడుద్ది. ప్లస్ రౌండ్ ట్రిప్ చేసుకుంటూ ఉంటాం చూసారా. రౌండ్ ట్రిప్ అంటే మనం వెళ్తాం మళ్ళీ రావడానికి టికెట్ ఉంటుంది చూసారా, దాన్ని కూడా ఒకటేసారి బుక్ చేసుకుంటే ఈ టికెట్ కాస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒకవేళ మీకు ట్రావెలింగ్ అనేది 2-3 నెలల తర్వాత ఉంది అనుకోండి, సో అటువంటిప్పుడు మీరు ముందే బుక్ చేసుకున్నారనుకోండి, అటువంటి టైంలో కూడా మనకు ఈ టికెట్ కాస్ట్ అనేది తగ్గిపోద్ది. సో ఇలా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఎకనామీ, ప్రీమియం ఎకనామీ, బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. జనరల్గా నేనైతే ఎకనామీలోనే వెళ్తూ ఉంటాను. సో మీకు బడ్జెట్ తోటి సంబంధం లేదు, మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనంటే బిజినెస్ క్లాస్లో కూడా మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏముంటుంది అని అంటే మనం కూర్చునే సీట్ ఏదైతే ఉంటుందో అది స్పేషియస్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ప్రయాణం చేసేటప్పుడు, లేకపోతే లాంగ్ టైం ప్రయాణం చేసేటప్పుడు మనకైతే సీట్ అనేది కంఫర్టబుల్గా లేకపోతే నిద్ర అనేది ప్రాపర్గా రాదు. కాబట్టి బిజినెస్ క్లాస్ని అయితే చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మీకు ఈజీగా బస్ లాంగ్వేజ్ చెప్పాలి అంటే మనకు పల్లెవేలు ఉంటుంది, లగ్జరీ బస్ ఉంటుంది చూసారా. పల్లెవేలిలో సీట్స్ అనేవి ఎట్లుంటాయి, కొంచెం హార్డ్గా ఉంటాయి, మనం ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళలేము. సో అలా ఉంటుంది కదా. సో అటువంటి సీట్స్ అనేవి మనకు ఎకనామీ దాంట్లో ఉంటాయి అన్నట్టు. బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ అటువంటి దాంట్లో మనం టికెట్ బుక్ చేసుకున్నట్టయితే స్పేషియస్గా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది, మనకు పడుకోవడానికి వీలనేది బాగుంటుంది. కాకపోతే డబ్బులు అనేవి ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే డబుల్ ట్రిపుల్ పే చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటాయి. సో ఇలా మీరు ఏ కేటగిరీలో ప్రయాణిస్తారు అనేది ముందుగానే సెలెక్ట్ చేసుకోవాలి, అంటే మన బడ్జెట్ ఆధారంగా. ఇక మనం టికెట్ ఇలా బుక్ చేసుకున్న తర్వాత మనకు ఏమేం డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అని అంటే జనరల్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తారు, ఢిల్లీ వెళ్తారు, ఇలా డొమెస్టిక్లో ప్రయాణం చేస్తారు అనుకున్నప్పుడు మన ఆధార్ కార్డ్ అనేది అంటే ఏదో ఒక ఐడి ప్రూఫ్ అడుగుతారు లోపలికి ఎంటర్ కావడానికి, అదొకటి ఉండాలి. ప్లస్ మన టికెట్ ఏదైతే ఉంటుందో, ఇంతకుముందు మీరు టికెట్ బుక్ చేసుకున్నారు చూసారా, అలా మీరు బుక్ చేసుకున్నప్పుడు మీరు అక్కడ ఈమెయిల్ అడ్రస్ అవన్నీ లేదా మొబైల్ నెంబర్ ఇస్తారు చూసారా. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీ ఈమెయిల్కైనా వస్తాయి, లేదా మీ వాట్సాప్ కూడా ఈ మధ్య పంపించేస్తున్నారు. అక్కడ నుంచి కూడా మన టికెట్ని మనము డౌన్లోడ్ చేసుకొని అక్కడ చూపించాల్సి ఉంటుంది. ఇవి 2 పట్టుకెళ్ళాలి. అదే మీరు ఇంటర్నేషనల్ ప్రయాణం చేసే వాళ్ళైతే మనతో పాటు పాస్పోర్ట్, వీసా, ఇన్సూరెన్స్ అయితే అడుగుతారు. జనరల్ డాక్యుమెంట్స్ అనేవి అన్ని ప్రింట్అవుట్ రూపంలో తీసుకెళ్లే బదులు మీరు వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఈ ఫైల్స్ అనేవన్నీ
దానిలో పెట్టుకుంటే చూపించడానికి ఈజీ ఉంటుంది. డొమెస్టిక్ ప్రయాణం చేసేటప్పుడు ఫాస్ట్గా చెక్ ఇన్ జరిగిపోవాలి అని అంటే మీరు డిజియాత్ర కూడా యూజ్ చేయొచ్చు. డిజియాత్రని ఎలా యూజ్ చేయాలంటే మనకు ఒక యాప్ దొరుకుద్ది ప్లేస్టోర్లో డిజియాత్ర అని చెప్పేసి, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మన ఆధార్ కార్డ్ నెంబర్ అవన్నీ ఇచ్చేసి మన ఫేస్ ఐడి ఇచ్చేసి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఇంతకుముందు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీకు ఒక టికెట్ వచ్చింది చూసారా, సో ఆ టికెట్ని దీనిలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డిజియాత్ర యాప్లో అప్లోడ్ చేసేస్తే మీకు ఇట్లాంటి ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. దీన్ని మనం స్కాన్ చేసుకుంటూ చాలా ఈజీగా అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ దీనికి రిలేటెడ్ నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను డిజియాత్ర కొత్తగా వచ్చినప్పుడు. సో మరి దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని ఒకసారి మీరు చూసేయండి, మీకు ఇంకా డీటెయిల్స్ అనేవి తెలిసిపోతాయి. మొత్తానికి లైన్లో నించోవాల్సిన అవసరం లేకుండా ఫాస్ట్ ప్రాసెస్లో మీరు లోపలికి వెళ్ళిపోవాలి అంటే డిజియాత్ర యూజ్ చేయండి. సో ఈ డిజియాత్ర చేస్తే ఎలాగైతే మీరు ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చో ఇలానే ఫాస్ట్ లోపలికి వెళ్ళిపోవడానికి మీరు వెబ్ చెక్ ఇన్ కూడా చేయొచ్చు. వెబ్ చెక్ ఇన్ అంటే ఏం లేదు, మీరు ఏ ప్లాట్ఫామ్లో అయితే టికెట్ బుక్ చేసుకున్నారో, ఎయిర్ ఇండియాలో చేసుకున్నారా, విస్తారాలో చేసుకున్నారా, ఇట్లా డిఫరెంట్ ఫ్లైట్ కంపెనీస్ ఉంటాయి సరే, సో వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళేసి లేదా మీరు గూగుల్ ఓపెన్ చేసేసి విస్తార వెబ్ చెక్ ఇన్ అని సెర్చ్ చేసినా సరే మీకు ఒక ఫస్ట్ లింక్ వస్తుంది. దాన్ని ట్యాప్ చేసేసి అక్కడ మీ పిఎన్ఆర్ నెంబరు మీ నేమ్ ఇచ్చేస్తే మీరు అక్కడ వెబ్ చెక్ ఇన్ చేసేయచ్చు. ఈ వెబ్ చెక్ ఇన్ చేస్తే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మన సీట్ అంటే మనం బుక్ చేసుకున్న సీట్ కాకుండా వేరే దాన్ని కూడా మనం చేంజ్ చేసేసుకోవచ్చు. అంటే విండో సీట్ ఒకవేళ అవైలబుల్ ఉంటే విండో సీట్లో కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు నేను ఇంతకుముందు చూపించినట్టు ఒక క్యూఆర్ కోడ్ లాంటివి వస్తాయి చూసారా, సో దాన్ని యూజ్ చేసేసి మనం ఎటువంటి ప్రింట్అవుట్ లేకుండానే డైరెక్ట్ ఫ్లైట్ వరకు వెళ్ళిపోవచ్చు. లేదు నాకు టైం ఉంది, లేదా నేను ఫస్ట్ టైం విమానం ప్రయాణం చేస్తున్నాను అనుకున్నప్పుడు మాత్రం చెక్ ఇన్ ప్రాసెస్ ఉంటుంది. చెక్ ఇన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు మీకు అక్కడ డిఫరెంట్ కౌంటర్స్ ఉంటాయి. అంటే ఎయిర్ ఇండియాకు ఒక కౌంటర్, ఎయిర్ ఏషియాకు ఒక కౌంటర్, ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ ప్రయాణం చేసే వాళ్ళంటే ఖతర్ ఎయిర్వేస్, డిఫరెంట్ ఎయిర్వేస్ ఉంటాయి సరే, వాటన్నిటికి సంబంధించిన కౌంటర్స్ ఉంటాయి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే అక్కడ స్టాఫ్ ఉంటారు, వాళ్ళని అడిగినా సరే మీరు ఏ కౌంటర్లోకి వెళ్ళేసి చెక్ ఇన్ చేయొచ్చు అనేది వాళ్ళు చెప్తారు. ఈ చెక్ ఇన్ ప్రాసెస్ అంతా ఎవరికి అవసరం అంటే ఓన్లీ మీ క్యాబిన్ బ్యాగేజ్ కాకుండా మీతో పాటు ఇంకొక 15 kg బ్యాగ్ ఉంటుంది చూసారా, లేదా మీరు ఇంటర్నేషనల్ ప్రయాణం చేసే వాళ్ళు అయితేనే మీకు ప్రాసెస్ అంతా అవసరం. అలా కాకుండా మీరు డొమెస్టిక్ ట్రావెల్ చేసే వాళ్ళు అనుకున్నప్పుడు మీ దగ్గర ఓన్లీ 7 kg క్యాబిన్ బ్యాగ్ మాత్రమే ఉంది అని అనుకుంటే డైరెక్ట్ మీరు సెక్యూరిటీ చెక్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. లేదా మన దగ్గర ఉండే ఎక్స్ట్రా లగేజ్ దాన్ని డ్రాప్ చేయడానికి చెక్ ఇన్ ప్రాసెస్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఏ ఎయిర్వేస్లో అయితే బుక్ చేసుకున్నారో ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ కూడా మీకు ఎకనామీ తర్వాత బిజినెస్ అని చెప్పేసి డిఫరెంట్ లైన్స్ ఉంటాయి. మీరు ఏ కేటగిరీలో అయితే టికెట్ బుక్ చేసుకున్నారో అదే లైన్లోకి వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, మీ బ్యాగ్ని తీసుకొని ఫస్ట్ వెయిట్ చూస్తారు, వెయిట్ చూసి దానికి ఒక ట్యాగ్ వేస్తారు. దీంతో పాటే మీకు ఒక బోర్డింగ్ పాస్ ఇస్తారు. బోర్డింగ్ పాస్ అంటే ఏం లేదు, టికెట్ అని అర్థం. సో అందులోనే మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న లగేజ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అతకపెట్టి ఉంటాయి, దాన్ని అయితే పడేసుకోకండి. ఇంత పెద్ద ప్రాసెస్ నాకు అవసరం లేదు అనుకుంటే ఎవరైతే ఆల్రెడీ కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం సెల్ఫ్ చెక్ ఇన్ కియోస్క్ ఉంటాయి. సో ఈ కియోస్క్ దగ్గరికి వెళ్ళేస్తే మనం సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఈ ప్రింట్అవుట్స్ ఏవైతే ఉంటాయో అవి దొరుకుతాయి, ప్లస్ మన బోర్డింగ్ పాస్ కూడా దొరుకుతుంది. డైరెక్ట్ మనమే మన పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసేసి దాన్ని ప్రింట్అవుట్ తీసేసుకోవచ్చు. దాని తర్వాత సెల్ఫ్ చెక్ ఇన్ కౌంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళేసి ఇంతకుముందు మనం ప్రింట్అవుట్ తీసుకున్న దాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ మనం టై చేసేసి అక్కడ ఒక బార్ కోడ్ లాంటిది ఉంటుంది, దాన్ని స్కాన్ చేసేసి వెయిట్ చూసేసుకొని ఆ బెల్ట్ మీద పెడితే మన లగేజ్ అనేది వెళ్ళిపోద్ది. డైరెక్ట్ మనం సెక్యూరిటీ చెక్ ఇన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ప్లస్ ఇదంతా అన్ని ఎయిర్పోర్ట్స్లలో ఉండదు, కొన్ని ఎయిర్పోర్ట్స్లలో మాత్రమే ఈ ఫెసిలిటీ ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది. అయితే ఇక్కడ మనకి బ్యాగేజ్ ట్యాగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మనం ప్రాపర్గా అంటించాల్సి ఉంటుంది, లేకపోతే చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు ఎవరైతే బ్యాగేజ్ సెల్ఫ్ చెక్ ఇన్ చేశారో వాళ్ళు మన పక్కన ఉంటే అటువంటి టైంలో మాత్రమే ఇటువంటి ప్రయోగాలు మనం చేయాలి. లేకపోతే డైరెక్ట్ మనకు చెక్ ఇన్ కౌంటర్స్లోకి వెళ్ళేసి మన బ్యాగేజ్ వాళ్ళకి అప్పచెప్పేస్తే సరిపోద్ది. అయితే ఇలా చేయాలి అని అంటే మనం ఎయిర్పోర్ట్కి ఒక 2 గంటల ముందే వెళ్ళాలి. డొమెస్టిక్ ప్రయాణం చేసే వాళ్ళైతే, ఇంటర్నేషనల్ ప్రయాణం చేసే వాళ్ళైతే ఒక 3 గంటల ముందు వెళ్తే మాత్రమే చెకింగ్ ప్రాసెస్లో లేట్ అయినా సరే టెన్షన్ లేకుండా చేసుకోవస్తుంది. ఎందుకంటే అక్కడ లైన్స్ అనేవి జనాలు ఎక్కువ ఉంటే మనం చాలా ఎక్కువ టైం నిలబడాల్సి ఉంటుంది. అప్పటి వరకు మన ఫ్లైట్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక 2-3 గంటల ముందే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఒకవేళ మీరు డొమెస్టిక్ ప్రయాణం చేసే వాళ్ళు అయితే డైరెక్ట్ సెక్యూరిటీ చెక్ ఇన్లోకి వెళ్ళాలి. సో ఆ సెక్యూరిటీ చెక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన క్యాబిన్ బ్యాగేజ్లో ఉన్న పవర్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసి అక్కడ ట్రేస్ ఉంటాయి, ఆ ట్రేస్లో వేయాల్సి ఉంటుంది. మీరు పెట్టుకునే కలద్దాలతో సహా తీసి ఆ ట్రేలో వేయాలి. అయితే ఇలా ట్రేలో వేసేటప్పుడు బెల్ట్స్, ల్యాప్టాప్స్ కూడా మన బ్యాగ్లో ఉంటే వాటిని కూడా మనం బయటికి తీయాలి. చార్జర్స్ ఉన్నా సరే వాటన్నిటిని తీసి మనం ఒక ట్రేలో వేయాల్సి ఉంటుంది. బ్యాగ్ ఏదైతే ఉంటుందో దాన్ని సపరేట్ ట్రేలో వేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం చెక్ ఇన్ చేయడానికి పిలుస్తారు, దానిలోకి వెళ్ళేస్తే మనం మొత్తం చెక్ చేసి లోపలికి అలో చేస్తారు. ఇంతకుముందు మనం బెల్ట్ మీద పెట్టిన వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ స్కాన్ అయిపోయి అవతల సైడ్కి వస్తాయి. సో అక్కడ నుంచి మనం కలెక్ట్ చేసేసుకోవాలి. అయితే ఎవరైతే డొమెస్టిక్లో ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ ప్రాసెస్ ఉంటుంది. అలా కాకుండా
ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇమిగ్రేషన్ అని చెప్పేసి ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. మనం ఇమిగ్రేషన్ కౌంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇమిగ్రేషన్ కౌంటర్లోకి వెళ్ళి అక్కడ లైన్లో నిల్చోవాల్సి ఉంటుంది. సో అక్కడ మన వంతు వచ్చిన తర్వాత వాళ్ళు మనం పిలుస్తారు. అక్కడ మన పాస్పోర్ట్ అడుగుతారు, మన వీసా అడుగుతారు, మన రిటర్న్ టికెట్, తర్వాత మీరు ఏ పర్పస్ కోసం అక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి కూడా మనం అడుగుతారు. కొంతమందిని అడుగుతారు, కొంతమందిని అడగారు. సో అక్కడ మన పాస్పోర్ట్ స్కాన్ చేసి మన ఫోటో తీసేసుకొని స్టాంప్ వేసి లోపలికి పంపిస్తారు. సో అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సెక్యూరిటీ చెకింగ్ అనేది జరుగుద్ది అన్నట్టు. ఇంతకుముందు నేను చెప్పాను చూసారా, మన బెల్టులు తీయడం, మన బ్యాగ్లో ఉన్న బ్యాటరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, ల్యాప్టాప్స్ అయినా చార్జర్స్ అయినా అవన్నీ తీసి ట్రేలో వేయడం, అవన్నీ ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుద్ది. సో ఇమిగ్రేషన్ ప్రాసెస్, సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకున్నారు అంటే ఇక మనం రిలాక్స్ అయిపోవచ్చు. అప్పటి వరకు మొత్తం టెన్షన్ ఉంటుంది. టెన్షన్ అంటే ఇక మనం బెల్టులు ఇప్పడాలు, ఆ కౌంటర్కి వెళ్ళడాలు, ఈ కౌంటర్కి వెళ్ళడాలు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడ మీకు మొత్తం షాపింగ్కి రిలేటెడ్ వాతావరణం మొత్తం కనిపిస్తుంది. షాప్లో అవన్నీ కనిపిస్తాయి. కాకపోతే అక్కడ మీరు ఏది కొనుక్కున్నా సరే రేట్లు అనేవి బగ్గుమంటాయి. చాలా ఎక్కువ రేట్ పెట్టి అమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బయట తీసుకునే సమోసా ఉంటుంది చూసారా, ఆ సమోసా ఇక్కడ 10 రూపాయలు ఉందనుకోండి, వాళ్ళు అక్కడ 100 రూపాయలు 200 పెట్టి అమ్ముతారు. చాయ్ తాగుదామన్నా సరే ఇక్కడ మీకు 5 రూపాయలు 10 రూపాయలకు అయిపోయేది అక్కడ 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సో ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నో ప్రాబ్లం అనుకుంటే మాత్రం అక్కడికి వెళ్ళొచ్చు. లేదా మీరు ఇంకా భోజనం చేయలేదు, లేకపోతే మార్నింగ్ టైంలోకి వెళ్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అవ్వలేదు, నైట్ టైం అయితే డిన్నర్ కూడా కాలేదు, నాకు ఇంకా టైం ఉంది అనుకునే వాళ్ళు లాంజ్లోకి వెళ్ళొచ్చు. లాంజ్ యాక్సెస్ అనేది ఫ్రీనే. కాకపోతే ఎవరి దగ్గర అయితే క్రెడిట్ కార్డ్స్ ఉంటాయో వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. ప్లస్ అన్ని క్రెడిట్ కార్డ్స్ని కూడా లాంజ్లో యాక్సెస్ చేయరు. సో మరి అది మీరు ఫస్టే కనుక్కొని వెళ్ళాల్సి ఉంటుంది. మీ బ్యాంక్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కస్టమర్ కేర్కి కాల్ చేసి అక్కడ నుంచి కూడా అడగవచ్చు. నా దగ్గర ఫలానా క్రెడిట్ కార్డ్ ఉంది, మరి నాకు లాంజ్ యాక్సెస్ ఉంటుందా లేదా అని చెప్పేసి అడగవచ్చు. లేదా మీరు ఆ లాంజ్ ఎక్కడైతే ఉంటుందో దానికి సంబంధించిన బోర్డ్స్ అనేవి రాసుంటాయి లోపల. మనకు ఇటు సైడ్ లాంజ్ ఉంటుంది, ఇటు సైడ్ ప్రేయర్ రూమ్ ఉంటుంది, ఇటు సైడ్ బాత్రూమ్స్ ఉంటాయి. సో అవన్నీ రాసుంటాయి. మీరు లాంజ్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా లైన్ ఉంటుంది. ఆ లైన్లో నించున్న తర్వాత మీ క్రెడిట్ కార్డ్ ఇచ్చిన తర్వాత క్రెడిట్ కార్డ్ యాక్సెప్ట్ అయితే లోపల రాణిస్తారు, లేకపోతే మనం బయటకు వచ్చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ ప్రయాణం చేసే వాళ్ళైతే మనకు ఒకటి ప్రియారిటీ పాస్ అని చెప్పేసి దొరుకుతుంది. ఈ ప్రియారిటీ పాస్ అనేది మనకు బ్యాంక్ వాళ్ళే ఇస్తారు. అంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు, ఎక్కువ అమౌంట్ బ్యాంక్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు సార్. సో వాళ్ళకి ప్రియారిటీ పాస్ దొరుకుద్ది. ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి అవసరం అవుతుంటుంది, కానీ ఎప్పుడూ అడపదడప వెళ్ళే వాళ్ళకి అంత అవసరం రాకపోవచ్చు. ఈ లాంచ్కి ఎప్పుడు వెళ్ళాలి అని అంటే మన ఎయిర్పోర్ట్కి ముందే చేరుకున్నాం, మనకు 1 గంట 2 గంటల టైం ఉంది బోర్డింగ్కి అని అనుకున్నప్పుడు మాత్రమే మనం లాంచ్కి వెళ్ళాలి, లేకపోతే ఫ్లైట్ మిస్ అయిపోద్ది. అయితే ఈ లాంచ్లోకి మన క్రెడిట్ కార్డ్ లేకపోయినా ఎంట్రీ ఇస్తారు. కాకపోతే ఒక్కసారి దాని లోపలికి పంపించడానికి డిఫరెంట్ లాంచెస్ కూడా ఉంటాయి. దానిలో మనకు 1500 నుంచి 2000 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తారు. సో అంత డబ్బులు పెట్టి అందులోకి ఎంట్రీ ఇచ్చి తినే బదులు బయటనే తినడం బెస్ట్. కాకపోతే లాంజ్లోకి వెళ్తే మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం అన్లిమిటెడ్ తినొచ్చు. బయట మీరు ఎయిర్పోర్ట్లో కొనుక్కున్నారనుకోండి, అంటే మనకు మెక్డానల్డ్స్ అవి ఇవి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లోకి వెళ్తే అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మరి దానిలోకి వెళ్తే మనకు లిమిటెడ్ ఉంటుంది. కాకపోతే లాంజ్లోకి వెళ్తే అన్లిమిటెడ్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు అన్లిమిటెడ్ తినాలి అనుకుంటే దానిలోకి వెళ్ళిపోవచ్చు. అందులోకి వెళ్ళిన తర్వాత మనకు వాష్రూమ్స్ ఉంటాయి, ప్లస్ వైఫై కూడా మనకు ఫ్రీగా అవైలబిలిటీలో ఉంటుంది. అయితే ఫ్రీ వైఫై అనేది ఓన్లీ మీకు లాంజ్లోనే కాకుండా ఎయిర్పోర్ట్ మొత్తం ఫ్రీ అవైలబిలిటీలో ఉంటుంది. కాకపోతే లిమిటెడ్ టైం వరకు ఉంటుంది. సో ఆ టైంలో మీరైతే ఈ వైఫైని యూజ్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేయడం కూడా చాలా సింపుల్ ఉంటుంది. అక్కడ మనకు ఎయిర్పోర్ట్ నేమ్తో పాటు పక్కకు ఫ్రీ వైఫై అని చెప్పేసి ఉంటుంది. లాక్ వేసి ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసేస్తే మీ మొబైల్ నెంబర్ అడుగుద్ది, ఓటీపీ వస్తుంది, దాన్ని యూజ్ చేసి లాగిన్ అయిపోవచ్చు. నాకు ఈ కథ అంతా ఏమొద్దు, డైరెక్ట్ నేను ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆ సీట్లో కూర్చోవాలి అనుకున్నప్పుడు మీరు బోర్డింగ్ గేట్ దగ్గర అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి మీకు ఇంతకుముందు ఒక టికెట్ ఇచ్చారు చూసారా, ఆ టికెట్ మీదనే రాసి ఉంటుంది మీరు ఏ గేట్కి వెళ్ళాలి, మీ సీట్ నెంబర్ ఏంటి అనేది దాని మీద రాసి ఉంటుంది. గేట్ నెంబర్స్ అనేవన్నీ మనకు పైన బోర్డ్స్ పైన, సైన్ బోర్డ్స్ పైన ఉంటాయి. లేదా మీకు పెద్ద డిస్ప్లేస్ ఉంటాయి. ఆ డిస్ప్లేస్లో దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మీ ఫ్లైట్ ఏంటి, ఏ టైంలో ఉంది, ఏమైనా లేట్ ఉందా లేదా అనేది అక్కడ చూపిస్తుంది. ప్లస్ మీరు ఏ గేట్కి వెళ్ళాలి అనేది కూడా ఉంటుంది. అయితే కొన్ని సార్లు మనకు ఈ టికెట్ ఇచ్చారు చూసారా, సో ఆ టికెట్ మీద ఉన్న గేట్ కాకుండా వేరే గేట్ దగ్గర కూడా ఫ్లైట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని కూడా మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అనేది మనం ఆ బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చేస్తూ ఉంటారు. లేదా అక్కడ స్క్రీన్ పైన కూడా గేట్ చేంజ్ అని చెప్పేసి డిస్ప్లే చేస్తారు. లేదా కొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు మన వాట్సాప్ కూడా మెసేజ్ చేస్తారు, లేదా నార్మల్ మెసేజ్ కూడా చేస్తుంటారు, మీ గేట్ చేంజ్ అయింది, ఆ గేట్కి వెళ్ళిపోండి అని చెప్పేసి. సో మరి మనం ఆ బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇంతకుముందు మనం డౌన్లోడ్ చేసుకున్న టికెట్ అడుగుతారు. లేదా మీరు ఒకవేళ చెకింగ్ చేసుకున్న వాళ్ళైతే మీకు ఒక బోర్డింగ్ పాస్ ఇస్తారు కదా, ఆ బోర్డింగ్ పాస్ స్కాన్ చేసి మిమ్మల్ని లోపలికి అలో చేస్తారు. సో అలా అలో చేసేటప్పుడు కొన్నిసార్లు మనం బస్సులో ప్రయాణించి
ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది, లేదా మనకు ఒక కనెక్షన్ ఉంటుంది, డైరెక్ట్ మనం ఫ్లైట్లోకి వెళ్ళిపోయి ఆ టికెట్ మీద ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ సీట్లోకి వెళ్ళేసి కూర్చోవాలి. నెక్స్ట్ అక్కడ ఒక బెల్ట్ ఉంటుంది. ఈ బెల్ట్ స్టార్టింగ్ టైం నేను పెట్టుకునేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఒకవేళ మీకు అది అర్థం కాకపోతే అందులో మనకు ఎయిర్ హోస్టెస్ ఉంటారు, వాళ్ళని అడిగినా సరే మీకు హెల్ప్ చేస్తారు. పైన ఏసీ ఆఫ్ చేయడమైనా కానివ్వండి, చాలామంది ఏసీ పడకపోయినా సరే దాన్ని ఎలా ఆఫ్ చేయాలో అర్థం కాక అట్లనే చల్ల కూర్చొని ఉంటారు. కాకపోతే దాన్ని మనం చాలా ఈజీగా అయితే ఆఫ్ చేయొచ్చు. లేదా అక్కడ మనకు ఒక హెల్ప్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఎయిర్ హోస్టెస్ వచ్చి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏదైనా ఆఫ్ చేయమంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ బాత్రూమ్కి వెళ్ళాలన్నా సరే బిగబెట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. మనకి ఎయిర్పోర్ట్లో కూడా ఉంటుంది, లేదా ఫ్లైట్లో కూడా ఉంటుంది. ముందు సైడ్ వెనక సైడ్ అక్కడికి వెళ్ళిపోవచ్చు మనము. చాలా మందికి ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత వామిటింగ్ సెన్సేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మరి దానికోసం మనం వామిటింగ్ చేసుకుంటాం అనుకుంటే వాళ్ళు మీకు ఒక బ్యాగ్ లాంటిది ఇస్తారు. ముందు సీట్ ఉంటుంది చూసారా, దానికి ఒక కవర్ ఉంటుంది, దానిలో కూడా మనకు ఇటువంటి ఒక బ్యాగ్ని ఇస్తారు. దాన్ని మనం యూజ్ చేయవచ్చు. మరి మీల్స్ ఎలా అంటే మీరు ఇంటర్నేషనల్ జర్నీ చేసే వాళ్ళైతే కొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, లేదా మనమే టికెట్ బుక్ చేసుకుంటాం చూసారా, సో అటువంటిప్పుడు దానిలో మీల్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు నేను ఫ్లైట్లోనే కొనుక్కుంటానంటే మీ దగ్గర క్రెడిట్ కార్డు లేదా డబ్బులు ఉంటే దాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇస్తారు. ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు కూడా మన దగ్గర కరెన్సీ ఉంటే కరెన్సీ ఇచ్చేసి మనం ఫుడ్ ఐటమ్స్ కొనుక్కోవచ్చు. సో అలా మీరు ఆ సీట్లో కూర్చున్న తర్వాత మీరు ఎక్కువ టైం ట్రావెల్ చేస్తారు అనుకునే వాళ్ళైతే పక్కా ఇయర్ ఫోన్స్ తీసుకోండి. అది కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండే ఇయర్ ఫోన్స్ తీసుకుంటే మీకు మంచిది. ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్లైట్లో సౌండ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఆ సౌండ్ వల్ల మీకు డిస్టర్బెన్స్ ఉండొద్దు అని అనుకుంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండే హెడ్ ఫోన్స్ అయినా ఇయర్ ఫోన్స్ అయినా మీతో పాటు తీసుకెళ్ళండి. దీంతో పాటే పవర్ బ్యాంక్ని కూడా తీసుకెళ్ళండి, ఛార్జర్స్ని కూడా పక్కా తీసుకెళ్ళండి. నన్ను అడిగితే మీరు మూవీస్ అవి చూసుకోవడానికి దాన్ని ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్లో కూడా చాలా మూవీస్ అనేవి ఆఫ్లైన్లో డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి. ప్లస్ అమెజాన్, నెట్ఫ్లిక్స్ దాంట్లో కూడా మనం ఆఫ్లైన్లో మూవీస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి వాటిని డౌన్లోడ్ చేసుకోండి. లేదా నార్మల్గా చాలా రకాల వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో కాపీ చేసుకున్నా సరే సరిపోద్ది. లేదా మీరు సాంగ్స్ వినేవాళ్ళు అనుకుంటే సాంగ్స్ని కూడా పక్కా తీసుకెళ్ళండి. మీకు చాలా టైం పాస్ అవుద్ది లాంగ్ జర్నీ అనుకుంటే. లేదు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి 40 మినిట్స్లో చేరిపోతాం కాబట్టి మనకు టైం ఏది లేదు. అలా కాకుండా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం మనం ఒకటే సీట్లో కూర్చొని ఉంటాం కాబట్టి చాలా బోర్ కొడుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు ఒక్కరే ట్రావెల్ చేసే వాళ్ళైతే ఇటువంటి వాటన్నిటిని క్యారీ చేయండి, లేకపోతే చాలా బోర్గా ఫీల్ అవుతాం. ఒకవేళ మీరు బిజినెస్ క్లాస్ అనుకుంటే మాత్రం మీకు అక్కడే స్క్రీన్స్ ఇస్తారు. లేదా కొన్ని ఫ్లైట్స్లలో ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లలో ముందర స్క్రీన్ ఇస్తారు, ఇయర్ ఫోన్స్ ఇస్తారు, రాత్రి పడుకోవడానికి మెత్తిస్తారు, దాని తర్వాత దుప్పటి కూడా ఇస్తారు. సో వీటన్నిటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో అలా మీ ట్రావెల్ కంప్లీట్ అయిన తర్వాత మీరు దిగే టైంకి మీకు ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. ఇంతకుముందు మనం ఒక బ్యాగేజ్ చెకిన్ చేసాం చూసారా, చెకిన్లో చేసాం చూసారా, సో దాన్ని ఏ కన్వేయర్ బెల్ట్ మీద తీసుకోవాలి అనే దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ చేస్తారు. 4 నెంబరా, 3 నెంబరా, 5 నెంబరా అని చెప్పేసి ఉంటుంది. సో అలా మీరు దిగిన తర్వాత మీకు డైరెక్షన్ అంటే మీరు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని సంబంధించిన ఆరోస్ ఉంటాయి. అంటే మీరు బ్యాగేజ్ రీక్లైమ్ చేసుకోవడానికి ఇటువైపు వెళ్ళండి, లేదా డైరెక్ట్ ఎగ్జిట్ అయిపోవడానికి ఇటువైపు వెళ్ళండి అని చెప్పేసి సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఆ సైన్ బోర్డ్స్ని ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోండి. ఒకవేళ మీరు అనౌన్స్మెంట్లో మిస్ అయిపోయారనుకోండి, మీ బ్యాగేజ్ని ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి అనేది. సో దానికోసం మీకు స్క్రీన్స్ ఉంటాయి. మీ ఫ్లైట్ నెంబరు ప్లస్ మీ టైమింగ్ ప్లస్ ఏ బెల్ట్ నుంచి వెళ్ళి మీరు బ్యాగేజ్ని రీక్లైమ్ చేసుకోవచ్చు అనేది అక్కడ డిస్ప్లే చేస్తారు. సో అక్కడ నుంచి కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. లేదా అక్కడ మనకు స్టాఫ్ ఉంటారు, వాళ్ళని అడిగినా సరే మీరు ఆ బ్యాగేజ్ని కలెక్ట్ చేసేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏం జరుగుద్ది అని అంటే మీ బ్యాగేజ్ అనేది ఎక్కువ అయ్యే కొద్దీ అక్కడ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు తీసి అక్కడే పక్కకు పెట్టేస్తారు. కాబట్టి మీరు దాంట్లోనే చూసుకుంటూ ఒకటే దగ్గర నించోకుండా దాని చుట్టూ తిరగండి, ఆ కన్వేయర్ బెల్ట్ చుట్టూ. మీ బ్యాగేజ్ అనేది దొరకకపోతే ఒకవేళ టైం ఎక్కువ అయిపోతే అక్కడ డిఫరెంట్ కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్స్ దగ్గర కూడా తీసుకెళ్ళి ఈ బ్యాగేజ్ని పెడుతూ ఉంటారు. అక్కడి నుంచి అడిగి మన బ్యాగేజ్ని అయితే రీక్లైమ్ చేసుకోవచ్చు. ఇంకోటి, మనం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళం అయితే ఆ కంట్రీకి సంబంధించిన కరెన్సీని, అంటే ఇక్కడ మనకి ఇండియాలో కూడా చాలామంది ఫ్రెండ్స్ దగ్గర ఉంటుంది, లేకపోతే కొంతమంది ఈ కరెన్సీ ఎక్స్చేంజెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఇండియన్ కరెన్సీ తీసుకొని డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం బెస్ట్. అలా కాకుండా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తీసుకోవచ్చు. అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ కౌంటర్స్ ఉంటాయి. ఒకవేళ మీకు కరెన్సీ అవసరం అవుతుంది అంటే అక్కడ నుంచి కూడా కరెన్సీ తీసుకోవచ్చు. లేదా మనకు ఫారెక్స్ కార్డ్స్ అని ఉంటాయి, వాటిని యూజ్ చేసేస్తే మనకు ఛార్జెస్ అనేవి తక్కువ పడతాయి. దాన్ని కూడా మనం యూజ్ చేయవచ్చు. అయితే మ్యాక్సిమం అన్ని చోట్ల కార్డ్స్ అనేవి పనిచేస్తాయి, కానీ కొన్ని చోట్ల కార్డ్స్ పనిచేయనప్పుడు మాత్రం ఈ ఫిజికల్ కరెన్సీని అయితే మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. ప్లస్ మీరు వేరే కంట్రీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కౌంటర్లో సిమ్ కార్డ్స్ కూడా అమ్ముతూ ఉంటారు ఎయిర్పోర్ట్లోనే. సో అక్కడ కూడా తీసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ నెంబరే వేరే కంట్రీలో కూడా వర్క్ చేయాలి అని అంటే మనకు ఇంటర్నేషనల్ ప్యాక్స్ ఉంటాయి.
వాటిని కూడా మనం రీఛార్జ్ చేసుకుని వెళ్ళొచ్చు. వేరే కంట్రీలోకి వెళ్ళిన తర్వాత కూడా మన మొబైల్ నెంబర్ అనేది అక్కడ పనిచేస్తూ ఉంటుంది. నేను జనరల్గా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాను. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో మన హోటల్స్ అవి ఉంటాయి, లేదా మీరు ఎవరి ఇంటికి అయితే వెళ్తారో వాళ్ళ దగ్గర కూడా వైఫై ఉంటుంది కాబట్టి దాన్ని అయితే యూజ్ చేయొచ్చు. కొన్ని కంట్రీస్లలో మనకు ఈ వాట్సాప్ అనేది పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ అటువంటి చోట్లలో వెళ్ళినప్పుడు వాట్సాప్ పనిచేయనప్పుడు VPNs దొరుకుతాయి. మీకు ఒక థండర్ VPN అని చెప్పేసి ఒక యాప్ దొరుకుతుంది. దాన్ని అయితే మనం ఫ్రీగా యూజ్ చేయొచ్చు, ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. దాన్ని కనెక్ట్ చేసుకొని వాట్సాప్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. లేదా IMO లాంటి సర్వీసెస్ అయితే ఎక్కడైనా నడుస్తుంటాయి కాబట్టి IMOని కూడా యూజ్ చేయొచ్చు. ఇంకోటి మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీరు ఏ కంట్రీకి అయితే వెళ్తున్నారో, ఏ ప్లేస్కి అయితే వెళ్తున్నారో దానికి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ ఏవైతే ఉంటుందో దాన్ని ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ గూగుల్ ట్రాన్స్లేటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే మనకు లాంగ్వేజ్ సమస్యలు ఏవైతే ఉంటాయో అవి ఉండవు. ఎస్పెషల్లీ వీటిని ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్ అంటే ఇప్పుడు మనకు ChatGPT లాంటివి, గ్రోక్ లాంటివి ఉన్నాయి కాబట్టి మనం ఏది అడిగినా సరే దాన్ని అది ట్రాన్స్లేట్ చేసి ఇస్తుంది కాబట్టి ఇంటర్నెట్ ఉంటే సమస్య ఉండదు. ఇంటర్నెట్ ఉండదు అనుకున్నప్పుడు మాత్రం ముందే ఈ గూగుల్ మ్యాప్స్ లాంటి వాటిని ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈ బ్యాగేజ్ని రీక్లెయిమ్ చేసే వరకు డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా సేమ్ ఉంటుంది. కాకపోతే ఇంటర్నేషనల్లో మనం వాళ్ళ కంట్రీలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ మనకి ఇమిగ్రేషన్ ఉంటుంది. సో ఇమిగ్రేషన్ కౌంటర్కి మళ్ళీ మనం వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మన పాస్పోర్ట్ చూపించాలి, ప్లస్ వీసా చూపించాల్సి ఉంటుంది. మన హోటల్ టికెట్స్ అవన్నీ అడుగుతారు. అవన్నీ ఇచ్చేసి ఏ పర్పస్ కోసం వచ్చారని చెప్పేసి కూడా అడుగుతారు. సో వాటిని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. సో అవన్నీ చెప్పిన తర్వాత మనం అయితే బయటికి వెళ్ళవచ్చు ఎయిర్పోర్ట్ నుంచి. అయితే ఈ ఇమిగ్రేషన్ దగ్గర కూడా చాలా ఎక్కువ లైన్ ఉంటుంది కాబట్టి మీరు అటు ఇటు చూసుకుంటూ దాన్ని చూసుకుంటూ దీన్ని చూసుకుంటూ నడిచే బదులు డైరెక్ట్ ఫాస్ట్గా ఇమిగ్రేషన్ కౌంటర్కి వెళ్ళిపోతే మీరు లైన్ అయితే తప్పించుకోవచ్చు. నేనైతే జనరల్గా అలానే చేస్తూ ఉంటాను. సో మొత్తానికి ఇది ఫ్రెండ్, ఈ వీడియో అనేది అయితే లెంత్ అయిపోయింది నాకు తెలుసు. కాకపోతే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా ఇవే డీటెయిల్స్ కాకుండా ఇంకేమైనా నేను మిస్ చేసి ఉంటే కింద కామెంట్లో రాయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ.